నిన్న మనం ఏం చెప్పుకున్నాము, సీక్వెల్ సర్వర్ అంటే ఏంది, డిఎంఎస్కి డిఫరెన్స్ ఏంది, తర్వాత డేటా టైప్స్ ఏంది, టేబుల్ అంటే ఏంది, డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఈ రోజు మనం ఏం చెప్పుకున్నామంటే కన్స్ట్రెయిన్ చెప్పుకున్నాం. ఓకేనా. కన్స్ట్రెయిన్స్, ఈ కన్స్ట్రెయిన్స్ మనం ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఏదైనా నాకు ఏదైనా అన్వాంటెడ్ డేటా ఉంది, అన్వాంటెడ్ డేటా లేకపోతే నేను ఏదైనా రూల్స్ అప్లై చేయాలా, ఇప్పుడు నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయకూడదు, డూప్లికేట్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయకూడదు అన్నప్పుడు వాళ్ళు మనకి చెప్తారనమాట, నాకు డూప్లికేట్ వాల్యూస్ ఇన్సర్ట్ కాకూడదు, ఈ కాలంలో నల్ వాల్యూస్ ఇన్సర్ట్ కాకూడదు, ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఉండాలని చెప్పి వాళ్ళు మనకు చెప్తారు, రిక్వైర్మెంట్ ఇస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కన్స్ట్రెయిన్స్ అనేవి అప్లై చేస్తాం అనమాట. ఓకేనా. మనకి కన్స్ట్రెయిన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకు ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ అనేది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం ప్రైమరీకి ఒక టేబుల్ క్రియేట్ చేస్తామో అది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు, అలాగే నల్ వాల్యూస్ని కూడా అలో చేయదు. ఓకేనా. ఇట్ విల్ నాట్ అలో ద డూప్లికేట్ వాల్యూస్, ఇట్ విల్ నాట్ అలో ద నల్ వాల్యూస్. కోడ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, మనమైతే ఎప్పుడైతే ఈ ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేస్తామో మనకు డిఫాల్ట్గా క్లస్టర్ ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్లస్టర్ ఇండెక్స్ అనేది నేను ఫ్యూచర్లో చెప్తాను. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ టేబుల్లో ఓన్లీ ఒక ప్రైమరీ కీనే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నాట్ నల్ ప్లస్ యూనిక్ కీ అంటే ప్రైమరీ కీ అనమాట, నాట్ నల్ వాల్యూ ప్లస్ యూనిక్ వాల్యూ. ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి ఈ సింటాక్స్ అనమాట, ఎట్లా క్రియేట్ చేస్తాము ఒక టేబుల్లో ప్రైమరీ కీ ఎట్లా క్రియేట్ చేస్తాము అనేది నేను చెప్తాను. ఓకేనా. నేను ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్, సపోజ్ ప్రైమరీకి కదా పీకే అని పెడతాను. దీంట్లో నేను ఇస్తాను ఐడి ఇంటీజర్ స్పేస్ ప్రైమరీకి కామా నేమ్ ఎర్కర్ ఆఫ్ 10. ఓకేనా. నేను ఇప్పుడు ఈ ఐడి కాలం మీద ప్రైమరీకి పెడతాను. ప్రైమరీకి అంటే మనకి ఏంది, డూప్లికేట్ వాల్యూస్ అలా చేయకూడదు, నల్ వాల్యూస్ అలా చేయకూడదు. నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసిన. ఈ టేబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఎక్కడ వస్తుంది అంటే ఈ డేటాబేస్లో టేబుల్స్లో వస్తుంది. చూడండి, ఆటోమేటిక్గా టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ టేబుల్లో కాలమ్స్ మనం చూసామనుకోండి, ఇక్కడ చూడండి ఐడి కాలం మీద ప్రైమరీకి అనేది క్రియేట్ అయిపోయింది. మనం ఇంకొక వేలో చూడొచ్చు, SP_HELP ఏ టేబుల్ ఏ కాలం మీద ప్రైమరీకి అనేది క్రియేట్ అయింది అనుకుంటే SP_HELP స్పేస్ టేబుల్ నేమ్ నేను ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ యొక్క నేమ్ ఇది, ఓనర్ ఎవరు అది టైప్ ఏంది, ఎప్పుడు క్రియేట్ చేసినాము ఆ ఐడి, ఆ కాలం యొక్క నేము, ఆ టైప్. ఓకేనా. ఇక్కడ చూడండి నల్లబుల్ వాల్యూని ఇక్కడ నో అని ఉంది, మన నల్లబుల్ వాల్యూని ఇన్సర్ట్ చేయదు కదా ఈ ప్రైమరీకి క్రియేట్ చేసినప్పుడు. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా నో అని పడిపోయింది. మనం ప్రైమరీకి క్రియేట్ చేసినాం కదా, ఆ ప్రైమరీకి అనేది ఎక్కడ క్రియేట్ చేసినాము, ఆ ప్రైమరీకి క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక కాన్స్టెంట్ నేమ్ అనేది వస్తుంది కదా, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనం ఒకసారి క్రియేట్ చేసినాం అనుకోండి, ఆ నేమ్ అనేది ఆటోమేటిక్గా కాన్స్టెంట్ నేమ్ అదే తీసుకుంటుంది. ఓకేనా. అది వచ్చేసి ఎక్కడ క్రియేట్ చేసినాము, ఆ కాన్స్టెంట్ కీస్ ఐడి మీద మా కాన్స్టెంట్ కీ అనేది క్రియేట్ చేసినాం. ఇక్కడ చూడండి, మనం ఏం చెప్పుకున్నాము, ఎప్పుడైతే మనం ప్రైమరీకి క్రియేట్ చేస్తామో అప్పుడు మనకు డిఫాల్ట్గా ఫస్ట్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పినాం కదా. ఇక్కడ చూడండి క్రియేట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు నేను డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను.
ఈ ప్రైమరీ కీ టేబుల్‌కి నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. నాకు ఐడి 1 నేమ్ వచ్చేసి ఏ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏంది నేమ్ చేంజ్ చేసిన, బి అని పెట్టిన, ఏబి అని పెట్టిన. ఇక్కడ ఐడి నేను చేంజ్ చేయలేదు. ఇన్సర్ట్ చేస్తున్నా, ఏమొస్తుంది ఎర్రర్? వైలేషన్ ఆఫ్ ప్రైమరీ కాన్స్టెంట్, కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ వాల్యూ కీ ఇన్ ఆబ్జెక్ట్ ప్రైమరీ ఈ టేబుల్లో ద డూప్లికేట్ వాల్యూ ఇస్ 1. ఎందుకంటే మనం ఇక్కడ ఐడి మీద ఆల్రెడీ మనము ప్రైమరీ కీ క్రియేట్ చేసాం కదా. సో దానికోసం అనేది మనం ఈ ప్రైమరీ కానీ వాడతాం అనమాట. డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు. నెక్స్ట్ మనకు ఇంకోటి ఏంది, నల్ వాల్యూస్ కూడా ఇన్సర్ట్ చేయదు కదా, అది కూడా చెక్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ pk values of null comma a. చూడండి, cannot insert the value null into column id table pk column does not allow nulls, insert fails. ఓకేనా, అర్థమవుతుందా? హలో, ఎస్ సతీష్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఒకసారి ఈ టేబుల్లో ఏదైనా టేబుల్లో ఒక టేబుల్లో నాకు వచ్చేసి 2 కాలమ్స్ మీద ప్రైమరీ కీ క్రియేట్ చేయమంటాడు. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే, మనకు వచ్చేది ఒకటి ఉంది అనమాట, కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది ఉంది. ఓకేనా, ఈ కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు నేను ఒకవేళ సపోజ్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక టేబుల్ ఉంది. ఓకేనా, నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది. ఐడి ఉంది, నేమ్ ఉంది, అడ్రస్ ఉంది. ఈ టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు వాడు ఏమంటాడంటే, నాకు ఈ టేబుల్లో క్రియేట్ చేసేటప్పుడు నాకు ఐడి మీద నేమ్ మీద ఈ కాంబినేషన్లో నాకు డూప్లికేట్ వాల్యూస్ నల్ వాల్యూస్ చెక్ చేయమంటాడు, ఐడి మీద నేమ్ మీద. అప్పుడు మనం ఏం వాడతామంటే ఈ కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, నేను ఇప్పుడు దీన్ని డ్రాప్ చేస్తున్నాను. అది ఎలా అంటే, సింటాక్స్ కాంపోజిట్ ప్రైమరీ కీ ఆఫ్ ఐడి నేమ్. వస్తుంది, సారీ, ఈ కాంపోజిట్ ఏం అవసరం లేదు సింటాక్స్ కూడా, ఓన్లీ ప్రైమరీ కీ అనమాట.
ఇది నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను ఈ టేబుల్లో చూడాలనుకుంటే ఏం కొట్టాలా, SP_HELP కదా. ఇక్కడ చూడండి, ఈ ప్రైమరీ కీ అనేది దేని మీద క్రియేట్ అయింది, మనకు ఐడి కామన్ నేమ్ మీద 2 మీద క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఇది కూడా చూడండి, క్లస్టర్ ఇండెక్స్ ఐడి కామన్ నేమ్ మీద క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మనం ఎట్లా చెక్ చేయాలా, డేటా ఇన్సర్ట్ చేస్తాం అనుకో, ఇన్సర్ట్ ఇంటూ కాంపోజిట్ ప్రైమరీ కీ వాల్యూస్ ఆఫ్ 1, A. చూడండి, ఇంకో కాలం ఉంది కదా, నేను చూడండి ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు నాకు ఏం ఎర్రర్ వచ్చింది, ఇక్కడ కాలమ్ నేమ్ ఆర్ నంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ ద టేబుల్ డెఫినేషన్. నేనేం చేస్తున్నా, ఇక్కడ నాకు టేబుల్ వచ్చేసి 3 కాలమ్స్ ఉన్నాయి, నేను ఓన్లీ 2 వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నా. మనం అప్పుడు పర్టికులర్ ఫీల్డ్స్ ని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫీల్డ్స్ యొక్క నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకున్నా. ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఈ కాంపోజిట్ యూనిక్ అనేది ఈ కాంబినేషన్ లో డూప్లికేట్ వాల్యూస్ ప్లస్ నల్ వాల్యూస్ ని చెక్ చేసుకుంటది కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ఇది ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ టేబుల్, డూప్లికేట్ కీ వాల్యూ ఇస్ 1, A. అంటే ఇది ఏం చెప్తుందంటే ఈ కాంబినేషన్ లో 2 కాంబినేషన్ లో ఒకవేళ ఇక్కడ ఐడి వచ్చేసి ఇక్కడ 1 ఉంది, మళ్ళీ నేమ్ వచ్చేసి B ఉంది అనుకోండి, అప్పుడు ఇన్సర్ట్ అవుతుందా అవుదా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి B పెట్టాను, ఇప్పుడు ఈ కాంబినేషన్ ఇన్సర్ట్ అవుతుందా అవదా? అదే అనమాట, ఇన్సర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఈ 2 కాంబినేషన్లు చెక్ చేసుకుంటుంది, ఏ వాల్యూ డిఫరెంట్ ఉన్నా కూడా తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు అలాగే నేను ఏం చేస్తానంటే ఇక్కడ నల్లు పెడతాను. ఇప్పుడు ఇన్సర్ట్ అవుతా అవుదా? తీసుకోదు. ఎందుకు తీసుకోదు? ఇప్పుడు మనం ఎందుకు తీసుకోదు అంటే ఆ నల్ వాల్యూస్ అలో చేయదు కదా. ఈ నల్ వాల్యూస్ వచ్చి ఏ కాంబినేషన్ లో ఉన్న నల్ వాల్యూ ఉన్నా కూడా తీసుకోదు అనమాట. ఇక్కడ చూడండి, కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ కాలమ్ ఐడి టేబుల్, కాలమ్ డస్ నాట్ అలో నల్స్, ఇన్సర్ట్ ఫెయిల్స్. ఇవి ఇంటర్వ్యూలో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాంపోజిట్ ప్రైమరీకి ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము, అది నల్ వాల్యూస్ ని ఏ సినార్లో ఇన్సర్ట్ చేస్తుంది, ఏ సినార్లో తీసుకోదని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మనకు ప్రైమరీకి అనమాట. ప్రైమరీకి కాంపోజిట్ ప్రైమరీకి అంటే అర్థమైంది కదా. ఇది ఎవరండి అసలు, బెడ్ క్యూ బీటీ ఎవరు? అది ఆ నేమ్స్ కొంచెం ప్రాపర్ గా పెట్టుకుంటారా? నాకు ఎవరు జాయిన్ అవుతాను అర్థం అవుతుంది. హలో సతీష్, అది సుప్రజ. అది కాదండి, ఈ నేమ్ ఉంది కదా, ఎవరు బిఈడి క్యూ బీ2 అని ఉంది, ఎవరు అది? ఓకే, అది నేను పెడతానండి సార్, పెడతాను. ఓకే, అది మీ టూ టైమ్స్ కనెక్ట్ అయినట్లుంది. సుప్రజ రెడ్డి అని ఒకటి ఉంది. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఇంతవరకు ప్రైమరీకి కాంపోజిట్ ప్రైమరీకి? హలో చెప్పండి. ఆల్రెడీ ఒక టేబుల్ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉంటుంది, దానికి మనం ప్రైమరీకి ఎలా యాడ్ చేస్తాం చెప్పు. నేను చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఎగ్జిస్టింగ్ టేబుల్కి ఎలా యాడ్ చేయండి నేను చెప్తాను నెక్స్ట్. ఇది మొత్తం మనం ఫస్ట్ ఈ కాన్స్టిట్యుయెన్సీ అయిపోయిన తర్వాత మనం ఎలా యాడ్ చేయాలి ఎగ్జిస్టింగ్ టేబుల్ అని చెప్తాను. యా, ఇంకేమైనా ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఏం లేవు కదా.
So next we are moving to unique constant. ఈ యూనిక్ కాన్స్టెంట్ అనేది ఏం చెప్తుందంటే ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్. ఓకేనా, ఇట్ విల్ అలో ఓన్లీ వన్ నల్ వాల్యూ, ఓన్లీ ఒక నల్ వాల్యూని అలౌ చేస్తుంది. తర్వాత మనం నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం అనుకోండి, ఇన్సర్ట్ చేయదు. అది మెయిన్ డిఫరెన్స్ ప్రైమరీకి యూనిక్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ యూనిక్ క్రియేట్ చేస్తామో డిఫాల్ట్ గా నాన్ కాన్స్టెంట్ ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూడాలనుకోండి, ఎట్లా చూడాలి? SP_HELP స్పేస్ టేబుల్. ఇక్కడ చూడండి, మనం ఏదైతే క్రియేట్ చేసినామో అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, మన ఐడి మీద క్రియేట్ చేసినాం కదా, మనకేంది ప్రైమరీగా క్రియేట్ చేసినప్పుడు నల్ వాల్యూని అలో చేయదు కదా, కానీ ఇక్కడ ఒక నల్ వాల్యూ అలో చేస్తుంది కదా. సో దానికోసం ఏంటంటే మన యూనిక్ ఈ ఐడికి ఇది నల్లబుల్ అనేది ఎస్ అని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ నువ్వు ఇన్సర్ట్ చేసావు అనుకోండి, ఫస్ట్ వాల్యూ నల్ వాల్యూ ఇన్సర్ట్ చేసాం తీసుకుంటుంది, నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు తీసుకోదు. ఇక్కడ చూడండి, యూనిక్ ఆ కాన్స్టెంట్ నేమ్ ఏ ఫీల్డ్ మీద క్రియేట్ చేసాము, అలాగే నాన్ కాన్స్టెంట్ ఇండెక్స్ అనేది డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏమొచ్చింది? కనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఆబ్జెక్ట్ నేమ్ అని వచ్చింది కదా, వన్ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నల్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ ఆఫ్ నల్ కామా ఇన్సర్ట్ అయిందా? ఒక 4 వాల్యూ ఇన్సర్ట్ అవుతున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇన్సర్ట్ చేస్తున్నా. ఏమొచ్చింది? వైలేషన్ ఆఫ్ యూనిక్ కాన్స్టెంట్ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ఆబ్జెక్ట్ ద డూప్లికేట్ వాల్యూ ఇస్ నల్. ఓకేనా, అర్థమైంది కదా? హలో, హలో, అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు కాంపోజిట్ ప్రైమరీగా క్రియేట్ చేసాం కదా, సేమ్ అలాగే మన కాంపోజిట్ యూనిక్ కి కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సేమ్ అదే సింటాక్స్.
ఇక్కడ చూడండి కాంపోజిట్ యూనిక్ అనేది క్రియేట్ అయిపోయింది ఈ 2 ఫీల్డ్స్ మీద. ఇప్పుడు నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ CUK values of 1, A. Sorry, 3 columns ఉన్నాయి. ID, name. ఇన్సర్ట్ అయింది. మళ్ళీ సెకండ్ టైం ఇన్సర్ట్ చేస్తున్నా. ఏమొచ్చింది? ఈ కాంబినేషన్ లో డూప్లికేట్ వాల్యూని చెక్ చేసుకొని వచ్చింది. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ B అని ఇస్తా. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్సర్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే ఆ డూప్లికేట్ కాంబినేషన్ లో ఈ డూప్లికేట్ వాల్యూ ఉంది కాబట్టి మనకి ఇన్సర్ట్ కావాలి. ఒకవేళ అది నల్ వాల్యూ తీసుకోండి. ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ టైం చేసినప్పుడు సేమ్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, నెక్స్ట్ వచ్చేసి నాట్ నల్ కన్స్టెంట్. ఈ నాట్ నల్ కన్స్టెంట్ అనేది ఎందుకు వాడతామంటే మనం నల్ వాల్యూస్ అలో చేయకూడదు అనే టైంలో మనం నాట్ నల్ కన్స్టెంట్ వాడతాం. ఓకేనా? నాట్ నల్ అనేది ఏంటంటే మనము నల్ వాల్యూస్ ని అలో చేయదు. సో టేబుల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ ఎన్ఎన్ అనుకోండి. క్రియేట్ టేబుల్ ఎన్ఎన్ ఆఫ్ ఐడి ఇంటీజర్ కామా varchar of 100. ఇక్కడ నేను నాట్ నల్ అని పెడుతున్నా. క్రియేట్ చేసిన టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. sp_help నాట్ నల్ కదా nn. ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూస్తున్నా. నాకేముంది ఇక్కడ ఏముంది? నాకు నిన్న నాట్ నల్ అని పెట్టినాం కదా. ఇక్కడ చూడండి నల్లబుల్ దగ్గర నోన్ పడిపోయింది డిఫాల్ట్ గా. సో నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నా. నల్ కామా ఏ. ఏమొచ్చింది? cannot insert the null value into column ID table. Column does not allow nulls. Insert fails. నేను వాల్యూ ఇస్తే ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయినా. సో అది నాట్ నల్ కన్స్టెంట్ అంటే అది. నెక్స్ట్ వచ్చేసి చెక్ కన్స్టెంట్. మనం చెక్ కన్స్టెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు నాకు టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నేను డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు అన్నమాట మనకు. ఇప్పుడు ఒకవేళ నాకు టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నాకు ఓన్లీ <10 ఉన్న ఐడిసి ఇన్సర్ట్ కావాలా అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చెక్ కన్స్టెంట్ యూజ్ చేస్తాం అనమాట. యూ క్యాన్ మేక్ ద కండిషన్ ఫర్ దట్ ఫీల్డ్. ఓకేనా? ఆ కాలం మీద మనం ఏదైనా కండిషన్ పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు ఈ చెక్ కన్స్టెంట్ అనేది యూజ్ చేస్తాం. Create check constraint of ID into check space
ID less than 10. Aircraft 10. నేను ఈ టేబుల్లో చెక్ కాన్స్టెంట్ అనేది క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ అయిపోయిందా? టేబుల్ స్ట్రక్చర్ చూద్దాం. SQL_CC ఇక్కడ చూడండి. ఆ కాన్స్టెంట్ టైప్, కాన్స్టెంట్ నేమ్ ఇది చూడండి. ఐడి లెస్ దాన్ 10. ఐడి కాలం మీద నేను కాన్స్టెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను, చెక్ కాన్స్టెంట్. ఇప్పుడు నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ CC వాల్యూస్ ఆఫ్ 10, A. ఇన్సర్ట్ అవుతుందా అవదా? అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనం ఈ ఫీల్డ్ మీద ఓన్లీ నాకు ఐడి లెస్ దాన్ 10 ఉన్న వాల్యూస్ ఇన్సర్ట్ కావాలని చెప్పి మనం వీడియో ఫీల్డ్ మీద ఇది కండిషన్ పెట్టాము. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాం మనం. The insert statement configured with the check constraint. The conflict occur in database. ఆ టేబుల్లో ఏ కాలం మీద ఉంటే ఐడి మీద ఉంది. మనం ఏం పెట్టామంటే ఐడి లెస్ దాన్ 10 పెట్టాం కదా. ఇప్పుడు సపోజ్ నీకు 9 ఇచ్చాను అనుకోండి, తీసుకుంటుంది కదా. సో ఇప్పుడు ఓన్లీ ఐడికే కాదు, మనం ఇప్పుడు నేమ్ కూడా, ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ నేమ్ కూడా పెట్టుకోవాలంటే నేమ్ కూడా పెట్టుకోవచ్చు. నేమ్ చెక్ నేమ్ నేను పెట్టేసి మనం ఇన్ను లేదంటే ఈక్వల్ టు B పెట్టాం అనుకోండి. నేను టేబుల్ ఆఫ్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ నేను డిఫాల్ట్గా ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ నేమ్ ఈక్వల్ టు B అయితేనే నేను డేటా ఇన్సర్ట్ చేస్తుంది, లేకపోతే డేటా అనేది ఇన్సర్ట్ చేయదు. సో ఇక్కడ మనం కాన్స్టెంట్ పెట్టాం కదా, ఇది చెక్ చేస్తుంది అనమాట. ఈ ఫీల్డ్ మీద మనం ఇలా ఏ కండిషన్ అన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ చెక్ కాన్స్టెంట్. ఓకేనా? అర్థమైందా? హలో, ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, Yes. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు చెప్పారు కదా టాపిక్స్, అవునవును. అది ఒకసారి ఆ వర్డ్ లో ఒకసారి వర్బల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మళ్ళీ చూపిస్తారా? కన్స్ట్రైన్స్ నుంచి ప్రైమరీ కన్స్ట్రైన్స్ అది ఒకసారి. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టాపిక్ ఫస్ట్ వర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేసేసి మళ్ళీ మాకు డెమో చూపించాలంటే మాకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే.
ఇప్పుడు సపోజ్ ప్రైమరీ కీ కన్స్ట్రైన్ దాని యూజ్ ఏమి ఎందుకు వాడతాము? సో మళ్ళీ డెమోలో అదే విధంగా యూజ్ ఏమి ఎలా వాడతామంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకేం లేవు కదా? లేదు. ఓకే. ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రెంట్ నెక్స్ట్ వచ్చి డిఫాల్ట్ కన్స్ట్రెంట్. ఈ డిఫాల్ట్ కన్స్ట్రెంట్ మనం ఎందుకు వాడతామంటే ఏదైనా డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయాలనుకోండి. ఇప్పుడు వాడు నల్ ఇన్సర్ట్ చేస్తున్నాడు. ఒక వాల్యూలో ఇప్పుడు సపోజ్ నాకు నేమే ఉంది. ఆ నేమ్ దగ్గర నల్ వాల్యూ పంపిస్తున్నాడు. ఆ నల్ వాల్యూ ప్లేస్ లో నేను డిఫాల్ట్గా ఏం పెడతానంటే ఏదో ఒక వాల్యూ ఇస్తాను అనమాట. ఏదో ఒక నేమ్ ఇస్తాను అనమాట. డిఫాల్ట్ నేమ్ అని లేకపోతే ఏదో ఒక వాల్యూ ఇస్తాను. సో అప్పుడు మనము ఏం కన్స్ట్రెంట్ వాడతామంటే ఈ డిఫాల్ట్ కన్స్ట్రెంట్ అనేది వాడతాం అనమాట. ఇంకొకసారి చెప్పరా? ఈ డిఫాల్ట్ కన్స్టెంట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ నేను నాకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నాకు వచ్చేసి ఐడి, నేము, అడ్రస్, సపోజ్ సిటీ ఇట్లా ఉంది. నేను అడ్రస్ వచ్చేసి వాడు నల్ పంపిస్తున్నాను అనుకోండి. నేను ఆ అడ్రస్ ప్లేస్లో నల్ బదులు వాడు చెప్తాడు అనమాట మనకు. నాకు డిఫాల్ట్గా ఏదో ఒకటి హైదరాబాద్ లేదా బెంగళూరు రావాలని చెప్పి చెప్తాడు. ఓకేనా? అడ్రస్ ఫీల్డ్ మీద నల్ కాకుండా నాకు ఏదో ఒక వాల్యూ డిఫాల్ట్గా కావాలి అంటాడు. ఆ డిఫాల్ట్ వాల్యూ కూడా వాడే ఇస్తాడు. సో అప్పుడు మనం ఏం కాన్స్టెంట్ యూజ్ చేస్తామంటే ఈ డిఫాల్ట్ కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అర్థమైనా? ఓకే. ఓకే. నేను ఇప్పుడు డిఫాల్ట్ కాన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నాను. create table default constant id comma name factor of 10 comma add factor of 10 default నేను ఇప్పుడు డిఫాల్ట్ కాన్స్టెంట్ క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ టీసీ వాల్యూస్ ఆఫ్ 1 comma a comma ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. సో ఇక్కడ మనము ఐడి కామా నేమ్ ఇప్పుడు నేను డేటా అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టాక్ ఫ్రమ్ చూడండి. ఇక్కడ మనం ఏం చేసాము, నేను అసలు ఈ వాల్యూని హైదరాబాద్ అనే వాల్యూని ఇన్సర్ట్ చేయలేదు ఏ కాలంలో, అడ్రస్ కాలంలో. ఓకేనా? నేను ఓన్లీ ఐడి నేమ్ మాత్రమే ఈ 1 comma a మాత్రమే ఇన్సర్ట్ చేశాను. డిఫాల్ట్ గా మనం వచ్చేసి చూడండి, ఇక్కడ డిఫాల్ట్ కాన్స్టెంట్ క్రియేట్ చేసాం కదా. సో మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది డిఫాల్ట్ గా వచ్చి ఇన్సర్ట్ అయిపోతుంది. సో దానికోసము మనం ఈ డిఫాల్ట్ కాన్స్టెంట్స్ వాడతాం. అర్థమైందా? ఎస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఓకే. నెక్స్ట్ మీరు అడిగారు కదా ఎగ్జిస్టింగ్ టేబుల్స్ లో ఎలా యాడ్ చేస్తామని. కాన్స్టెంట్స్ ని ఎలా యూజ్ చేస్తామంటే మనకు వచ్చేసి ఆల్టర్ కమాండ్ ఉంది అనమాట.
మనము ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి ఎగ్జిక్యూషన్ టేబుల్లో మనము ఈ కాన్స్టెంట్ అనేటివి యాడ్ చేస్తాం అన్నమాట. అది ఎలా అనేది మనం చూద్దాం. ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. ఈ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే నాకేందంటే వాడు వచ్చేసి నాకు ఐడి కాలం మీద ఏదో కన్స్టెంట్ కావాలన్నాడు. లైక్ ప్రైమరీకి కావాలన్నాడు. ప్రైమరీకి కన్స్టెంట్ యాడ్ చేయాలా అన్నాడు. అప్పుడు మనం ఎలా యాడ్ చేస్తామంటే మనకు వచ్చేసి ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్టెంట్, ఆ కన్స్టెంట్ నేమ్ మన కన్స్టెంట్ నేమ్ ఇవ్వాలి కదా. కన్స్టెంట్ నేమ్ దానికి ఎలా ఇస్తే తెలియదు కదా. సో ఆ ప్రైమరీకి ఆఫ్ ఐడి నేను ఇప్పుడు దీని మీద కన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నా. ఎర్రర్ ఏమొచ్చింది? cannot define primary key constant on nullable column in the table CET అని వచ్చింది. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది చెప్పండి? అన్నిటి నుంచి మెయిల్ వచ్చింది. We need more information before we can progress your IT request. Here Murray Reddy, we need more information about your request. హలో, ఎవరు మ్యూట్ లో పెడతారా? ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం ఏం చేసాము, నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం కదా. సో నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి మన ప్రైమరీకి అంటే ఏంది, నల్ వాల్యూస్ ఉండకూడదు, డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు. అప్పుడు అటువంటి సినారియోలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చెప్పాలన్నమాట, నాకు ఈ టేబుల్లో నల్ వాల్యూస్ ఉన్నాయి, ఈ ఫీల్డ్ మీద ఐడి ఫీల్డ్ మీద నల్ వాల్యూస్ ఉన్నాయి. సో నేను దాన్ని ఆ కన్స్టెంట్ ప్రైమరీకి కన్స్టెంట్ యాడ్ చేయలేను. సో నేను డేటా అనేది ఆ నల్ వాల్యూస్ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి లేకపోతే నువ్వు ఏదైనా ఐడికి ఏదైనా ఐడి ఇస్తాను అంటే డిఫాల్ట్ ఐడి ఇస్తావంటే నేను ఆ డిఫాల్ట్ ప్లేస్లో ఆ డిఫాల్ట్గా ఏదో ఒక ఐడి యూజ్ చేస్తానని చెప్పి మనము వాళ్ళకి చెప్పాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని డిలీట్ చేస్తున్నాను అనమాట. డిలీట్ ఫ్రమ్ సిఈటి వేర్ ఐడి ఈజ్ నల్. ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇప్పుడు కూడా యాడ్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు అంటే SP_help space CET మనకి ఎప్పుడైనా కూడా ఎగ్జిస్టింగ్ టేబుల్లో ప్రైమరీ కీ అనేది ఒక ఫీల్డ్ మీద యాడ్ చేయాలంటే అది కంపల్సరీగా నాట్ నల్ అయి ఉండాలి. నాట్ నల్ అంటే నల్లబుల్, నో అయి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనకు అది నల్లబుల్ అయి ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలా, దానికి ఐడికి ఫస్ట్ ఏం చేస్తామంటే నల్లబుల్, నాట్ నల్ కదా, NN_ID
ఫస్ట్ మనము దీన్ని ఆర్డర్ చేస్తున్నాం అనమాట. ఏంది ఐడికి ఏం చేస్తున్నా, నాట్ చేస్తున్నాం. ఫస్ట్ నాట్ చేసానా, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ దీన్ని ఎస్పీఎఫ్ లిస్ట్ కొట్టినాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, ఇక్కడ 4 దగ్గర నోన్ వచ్చింది కదా. ఇప్పుడు నేను దీనికి ప్రైమరీకి యాడ్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు వర్క్ అయిందా. హలో హలో ఇంకొకసారి చెప్పు సతీష్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకొకసారి చెప్పు ఇది. హలో వినపడలేదు సతీష్, ఇంకోసారి రెస్పాండ్ చెప్పు. అవ్వట్లేదని, మీరు క్లాస్ వింటున్నానా లేదని ఏమనుకోవాలండి. రెస్పాండ్ అవుతే నాకు తెలుస్తుంది. హలో సతీష్, ఇంకోసారి చెప్పంటున్నారు. వినపడుతుందా సతీష్? హలో హలో ఇంకొకసారి చెప్పు. ఆల్టర్ ఏది ఆల్టర్దా? ఇప్పుడు నాకేందంటే ఎగ్జిస్టింగ్ టేబుల్ యాడ్ చేయమన్నాడు కదా వాడు. నాకు ఆల్రెడీ టేబుల్ అనేది ఉంది, ఓకేనా. ఈ టేబుల్లో నాకు ఆల్రెడీ డేటా కూడా ఉంది. ఈ డేటా ఉంది, ఈ డేటాలో నాకు నల్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలా, నాకు ఈ టేబుల్లో ఈ ఈ టేబుల్లో నాకు నల్ వాల్యూస్ ఉన్నాయి. సో నేను ఈ నల్ వాల్యూస్ని నేను ఏం చేయాలని చెప్పి మనం వాళ్ళకి అడగాలన్నమాట. ఏదైనా అప్డేట్ చేయమంటాడా, లేకపోతే డిలీట్ చేయమంటాడా అని చెప్పేసి మనం వానికి అడగాల. అడిగిన తర్వాత వాడు ఇచ్చిన డేటా ప్రకారము మనం దాన్ని రిమూవ్ చేయడమా లేదా అప్డేట్ చేయడమా చేస్తాం. అప్డేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ టేబుల్లో ఏ కాలంకి అయితే చెప్పింటాడు కదా ఆ ఫీల్డ్కి మనము ప్రైమరీకి యాడ్ చేయాలనుకుంటే దాన్ని ఫస్ట్ మనము నాట్ చేసి ఉండాలి. దాన్ని ఫస్ట్ మనము నాట్ చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ యాడ్ ది ప్రైమరీకి ఫర్ దట్ ఫీల్డ్. ఎవరు కొంచెం మీట్లో పడతారా, సౌండ్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ మనము నాట్ యాడ్ చేసిన తర్వాతనే మనము ఆ ప్రైమరీకి అనేది కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్టింగ్ టేబుల్ యాడ్ చేస్తాం. మనం ఏ ఫీల్డ్కి అయితే ప్రైమరీకి అనేది యాడ్ చేయాలనుకుంటున్నామో అది కంపల్సరీ నాట్ అయి ఉండాలా ఎగ్జిస్టింగ్ టేబుల్ అయితే. ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతారు. అది నాకు ఆల్రెడీ డేటా ఉంది, ఆ డేటాలో నాకు నల్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు దానిలో కన్స్టెంట్ యాడ్ చేయాలనుకుంటున్నా, ఎలా ప్రాసెస్ ఎలా చెప్పండి అని చెప్పి అడుగుతారు అనమాట. అప్పుడు మనము ఆ డేటా అనేది నల్స్ ఉంటే కనుక మనము ఫస్ట్ అది రిమూవ్ చేయడమా లేదా అప్డేట్ చేయాలి. ఆ తర్వాత మనము దానికి నాట్ అప్లై చేయాలి. నాట్ చేసిన తర్వాతనే మనము ప్రైమరీ కన్స్టెంట్ అనేది యాడ్ చేస్తాము అని చెప్పి మనం చెప్పాలన్నమాట. క్లియరా? Yes. ఓకే. నెక్స్ట్ సేమ్ అలాగే మనకి యూనిక్ కాన్స్టెంట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. అలాగే యూజ్ చేస్తాం అనమాట. అలాగే మనం దీంట్లో కాంపోజిట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మన ఎగ్జిస్టింగ్ టేబుల్లో సేమ్ అలాగే మనం యూనిక్ కూడా సేమ్ అలాగే యూజ్ చేయొచ్చు. సేమ్ సినారో ఆల్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్టెంట్ నేమ్, ఆ కన్స్టెంట్ యొక్క ఐడి, ఏ కాలం మీద పడతామో ఐడి. మనము ఈ కాంపోజిట్ మల్టిపుల్ ఫీల్డ్స్ మీద కూడా మనము ఈ కాంపోజిట్ కి అనేది ఈ కాన్స్టెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. నేను డాక్యుమెంట్ పంపిస్తాను మీకు, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఓకేనా? సేమ్ అన్ని కాన్స్టెంట్స్ కి సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా? మనం ఒకవేళ కాన్స్టెంట్ డ్రాప్ చేయాలనుకుంటున్నాము, అప్పుడు ఎలా చేస్తాము? సేమ్ అదే సింటాక్స్ ఇక్కడ ఉంటుంది మీకు కూడా. ఇది ఆల్టర్ టేబుల్, ఆ టేబుల్ యొక్క నేము, డ్రాప్ కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ యొక్క నేమ్ మనకు డిఫాల్ట్ గా
ఆ కాన్స్టెంట్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఓకేనా? నేను మీకు ఈ డాక్యుమెంట్ పంపిస్తాను ఇక్కడ వరకు. మీ కాన్స్టెంట్స్ బాగా చూసుకోండి, బాగా ప్రాక్టీస్ చేసి నేను రేపు అడుగుతాను ఇవి ఎట్లా చేయాలో ఏమో అని. మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి రేపు చెప్పారండి, నేను చెప్తాను. ఓకే. ఓకే. ఓకే బ్రో, డాక్యుమెంట్ షేర్ చేయండి నిన్నది ఈ రోజుది. చేస్తాం. నిన్న ఆల్రెడీ చేశాను అనుకుంటా. గ్రూప్ లో మేము లేట్ గా యాడ్ చేసినట్టున్నారు. సరే సరే చేస్తాము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? రికార్డింగ్స్ పెట్టండి. లేదు బ్రో. రికార్డ్ చేశాను, స్టాప్ చేసుకున్నాం.